మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుక్కునూరు వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గత 20 రోజుల క్రితం గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ నేటికి ఒక బస్తా కూడా ధాన్యం కొనుగోలు చేయలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు చేయాలని పిఎస్సిఎస్ చైర్మన్ అనంతరెడ్డికి విజ్ఞప్తి చేస్తే బయటకు అమ్ముకోవాలంటూ చెప్తున్నారని, వైస్ చైర్మన్ మురళి ప్రశ్నిస్తే ధర్నా చేసుకోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప సొసైటీ ప్రతినిధులు రైతుల కష్టాలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. ఘటనా స్థలాన్ని తహసీల్దార్ బాలలక్ష్మి చేరుకుని వెంటనే కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. నెలగాలేదా కొబ్బరికాయ కొట్టి 16వ తారీఖు నాడు కొబ్బరికాయ కొట్టి ఓపెన్ చేసిరే. మరి అప్పుడు సెంటర్ ఓపెన్ చేయకపోతే అయిపోయింది. 3-4 దినాలు ఎందుకైంది? ధర్మారంలో ఎన్ని రోజులైంది? ఇప్పుడు ధర్మారంలో ఎన్ని రోజులైంది? వెల్దుర్తిలో ఎన్ని రోజులైంది స్టార్ట్ అయ్యి? ధర్మారంలో ఇంకొక 4 రోజులు అయితే అయిపోతాయి. ఏ లేబరు బీఆర్ఓలు ఎందుకు అన్ని ఊళ్ళకి వచ్చి మన దగ్గరికి ఎందుకు రాలేదు? మరి వీడికి ఎందుకు రాలేరు? మరి అట్లా మరి అట్లని కాదే, ముందు ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడే ముందే ప్లానింగ్ ఉండాలి కదా. అట్లా కొండపోతారే చేత కాదంటే అట్లా కాదే. అట్లా కొండపోతారు చెప్పు. పోలీస్ సంవత్సరం కొండపోమంటే మొదలు ఇస్తే కళ్ళ కాడికి నింపుకోపోతున్నాయి. మరి అంటే ఎట్లా కొండపోతారు చెప్పు. పోలీస్ సంవత్సరం కొండపోతారు. ఎట్లా కొండపోతారే? ఇప్పుడు సాధనైన వాళ్ళు కొండపోతారే, సాధగాని వాళ్ళు ఏం చేయాలి? ఏం చేపిస్తావు కదా అరేంజ్ చెప్పి. మరి ఇప్పుడు అరేంజ్ చేపిస్తే వచ్చేపోతుంది కదా. ఇప్పుడు సీరియల్ సాధగానే ఉన్నారు. ఎప్పుడు రేపు 15 రోజు ట్రైన్ ఎక్కిరంటారు. ఎప్పుడు తయారయ్యారు? మీరు వస్తలేరు అంటేనే లోకల్ తయారయ్యారు. వాళ్ళు 2 లారీలు పెట్టి ఇక్కడ తొవ్వ మంచిగా లేదు. ఇక్కడ సెంటర్ కాడ తొవ్వ మంచిగా లేదు. అరే రోజు లారీ దిగబడి స్టాపింగ్ కూలింది. పైసలు చేపియాలి. అది మొదలు ఉండాలి. మొదలు చేపియాలి. ఇప్పుడు సెంటర్ ఓపెన్ చేసినప్పుడు చేపియాలి. అరే ప్రతిసారి ఇదే ఉన్నది, ఈసారి కాదు. ప్రతిసారి ఇదే ఉన్నది. సెంటర్ కరెక్ట్ లేదు. ఒక చెట్టు కనీసము అట్లాది కాదే, కనీసం ఒక చెట్టు వీకింది లేదు, ఒక లైట్ పెట్టింది లేదు, ఒక నీళ్ళ డబ్బా పెట్టింది లేదు. ఇప్పటికీ గ్రామము అజ్జార్దాస్. నేను ఇక్కడ కున్నూరు గ్రామంలో ఐపీ సెంటర్ 16 తారీఖు ఏప్రిల్ 16 తారీఖు ఓపెన్ చేశారు. ఇప్పటివరకు ఒక బస్సు కూడా కొనుగోలు చేయలేక రైతులు ఎంతో ఆందోళన చేస్తూ ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీ ఈ రోజు వరకు ఇక్కడ మండల స్థాయిలో ఉన్న అధికారులు వచ్చి కూడా మాకు ఎలాంటి సాయం పొందలేము. ఇకనైనా వచ్చి కొనుగోలు చేయాలని కోరుకుంటూ ఈ యొక్క ధర్నాను మేము కొనసాగిస్తున్నాము. కాబట్టి అందరూ దీనికి సహకరించాలని కోరుతున్నాము. త్వరలోనే మీరు తొందరగా దీని మీద నిర్ణయం తీసుకొని ఈ యొక్క ధాన్యమును కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాము. నా పేరు గొర్రె కృష్ణ, మాది కుక్కునూరు విలేజ్. ఈ యొక్క ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సొసైటీ చైర్మన్ గారు అనంతరెడ్డి గారు ఉండి మాకు లారీలు వస్తలేవు, మాకు ఒక ధాన్యం కొనుగోలు చేయండి అన్నానంటే మీరు ఏమంటారు? మీకు బాధాన్ని ఇస్తా, మీరు వెల్దుర్తినా ఇక్కడెక్కడన్నా అమ్ముకోండి, కానీ మాకు లేబర్ వస్తలేరు అని చెప్పేసి నిర్మోహమాటంగా చెప్పేస్తుండే అతను. అసలు సొసైటీ చైర్మన్ ఉండి ఎందుకు? అసలు ఆయన ఎందుకు ఎన్నుకున్నారు? ఆ వైస్ చైర్మన్ ఏం చేస్తుండు? కుక్కునూరు గ్రామానికి చెందిన వైస్ చైర్మన్ ఏం చేస్తుండు? ఆయన వైస్ చైర్మన్ ఏమంటాడు? ధర్నా చేసుకోమంటాడు. చైర్మన్ గారేమో అమ్ముకోమంటాడు. మరి ఐకేబీ సెంటర్ ఏం పీకనీకి ఓపెన్ చేసిరా ఇందులో ఈ కుక్కునూరు గ్రామంలో? అసలు కుక్కునూరు గ్రామానికి చెందిన ఏ ఒక్క ఫెసిలిటీ ఐకేబీ సెంటర్లో లేదు. వరి ఐకేబీ సెంటర్ ఓపెన్ చేస్తారు, కొబ్బరికాయ కొడతారు, పోతారు. ఫోటోలకి పోజులు ఇవ్వడమే తప్ప ఇంకా చేసింది ఏమీ లేదు. పని అయితే జరుగుతలేదు. అక్కడ రోడ్డు సౌకర్యం లేదు, రైతులకు వాటర్ ఫెసిలిటీ లేదు, ఒక టెంట్ లేదు. అసలు ఎలాంటి సౌకర్యాలు లేని ఐకేపీ సెంటర్ ఏదైనా ఉంది అంటే వెల్దుర్తి మండలంలో కుక్కునూరు గ్రామం ఒకటే.
అసలు కుక్నూరు గ్రామం పైన ఇంత నిర్లక్ష్యం ఎందుకు ఈ ఐకేపీ సెంటర్ సొసైటీ వాళ్ళకి? ఇంకా ఐకేపీ సెంటర్ ఎంఆర్ఓ మేడం వచ్చారు, ఆర్ఐసార్ వచ్చారు, మేము హామీ ఇస్తున్నాం, మీరు రండి మేము ధర్నా చేయకుండా అని అంటారు. ధర్నా చేయకపోతే ఎవరు ఓపెన్ చేస్తారు? ఎవరు చేస్తారు? అది లేబర్ వసూలు అంటారు. ఇక్కడ ఉద్యోగం చేసే కృష్ణ కూడా ఆయన నిర్లక్ష్యం వహిస్తున్నాడు. మా కుక్నూరు గ్రామం నా పేరు అజ్ఞారచ్చు. ఈ ఐకేపీ స్టార్ట్ చేసి కూడా గత 30 రోజులు అవుతుంది. ఈ 30 రోజుల్లో కూడా అక్కడ ఎటువంటి సదుపాయాలు లేవు. ఒక్క బండి కూడా ఇప్పటికీ స్టార్ట్ చేసింది లేదు. లేబర్స్ని తీసుకురాలేదు. లేబర్స్ తీసుకురామంటే వాళ్ళు అన్ని కథలు చెప్తున్నారు, కాకమ్మ కథలు చెప్తున్నారు, రేపు అనుకుంటూ 30 రోజులు తీసుకొచ్చారు. ఇన్ని రోజులకు ఒక చిన్న సన్నకారు రైతులు ఎన్ని రోజులు నష్టపోతారు? ఇంకా వాళ్ళకు టాపర్లకు కట్టే పైసలు కూడా రావు అందులో. వాళ్ళకి ఆ వచ్చే డబ్బులు అటే పోతే వాళ్ళు ఇంకేం సంపాదించుకుంటారు, ఏం చేస్తారు? టైం టు టైం రైతులకి వాళ్ళ తగిన సాయం అందియకపోతే వాళ్ళు మళ్ళీ ఇంకోసారి అసలు ఈ ఎండాకాలం వచ్చినా కూడా వానాకాలం వేయడానికి ఆలోచిస్తారు. ఎండాకాలమే వేస్తే ఇట్లా అయింది రాబోయ్, వానాకాలం ఇంకా మాకు ఇంకెన్ని రోజులు చేస్తారని చెప్పి భయపడతారు వాళ్ళు. సో వాళ్ళకి ఈ చైర్మన్స్ కానీ ఈ సొసైటీ ఎవరైతే టేకప్ చేసిరో ఐకేపీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. దానికి తగిన ఎంప్లాయీస్ ఎవరు లేరు, అక్కడ చూసుకోవడానికి ఎవరు లేరు. ఇప్పుడు ఎవరైనా పోతే కూడా ఒక్కరు కనబడరు, మీకు ఎంట్రీ చేసుకుంటున్నారో కూడా తెలియదు అది. ఇప్పుడు వచ్చిన ఈ అధికారులు ఇప్పుడు మేము ధర్నా చేసి వస్తున్నారు. ధర్నా చేసి వచ్చి ఇప్పుడు కూడా మాకు నమ్మకం ఉండదు. రేపు అంటారు, మళ్ళీ ఆ రేపు అవుతుందో కాదో కూడా తెలియదు. ఇట్లా రేపు అనుకుంటే ఇంకెన్ని రోజులు ఇట్లా పొడిగించుకుంటూ పోతారు. ఎంతమంది రైతులు ఇంకా అన్యాయం అవుతారు. వాళ్ళకి వచ్చే పైసలు అందులో చాలా వరకు ఖర్చులకు, ఈ టాపర్ ఖర్చులకి, కిరాయిలకే వెళ్ళిపోతాయి. వాళ్ళు ఏం మిగులుతుంది వాళ్ళకి? వ్యవసాయం చేయడం వల్ల ఏం లాభం అనుకుంటారు? ఇప్పుడు ఇప్పటికైనా ఈ నిర్లక్ష్య ధోరణి వీళ్ళు ఏంటంటే ఇప్పటికీ బంద్ చేసుకోకపోతే చాలా కష్టం అవుతుంది. ఇంకా యువతరం నుంచి రైతులు వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి ఇబ్బందులు పడితే వాళ్ళు ఇంకా ఈ దీనికి ఇన్స్పిరేషన్గా తీసుకొని మాకు ఇంకా వ్యవసాయం వద్దురా బాబు, ఏదైనా పని చేసుకోవడం దేశానికేమో వ్యవసాయం కావాలి, రైతులు కావాలి, పండించాలి. టైంకి దాన్ని కొనరు, వృధా అవుతుంది. వర్షాలు పడుతున్నాయి, వర్షాలు తడితే మళ్ళీ అప్పుడు ఇంకో 15 రోజులు లేట్ అవుతుంది. మళ్ళీ అది ఎవరు భరిస్తారు? దీనికి ముఖ్య కారణం ఎవరైతే తీసుకుంటారో, టేకప్ చేసుకుంటారో వాళ్ళు ముందుగానే అన్ని ఆలోచించి అన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాతనే వారికి కొంటాం మేము అనుకున్నప్పుడే వాళ్ళు తీసుకొచ్చి అట్లా పోపియాలి. ఇప్పుడు అక్కడ నుంచి మళ్ళీ షిఫ్టింగ్కి ఎంత ఖర్చు అవుతుంది? అది ఎవరు భరిస్తారు? ఇది తొందరగా దీనికి యాక్షన్ తీసుకొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పనులు అయిపోయేటట్టు మాకు ఐకేబీలో ధాన్యం కొనుగోలు చేసేటట్టు చేయండి.